అధికారులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు సాయంకాలం 4 గంటలకు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరుకు వస్తూ ఉన్నారు. క్యాడర్ను ఉద్దేశించి దిశ నిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈ ప్రొద్దుటూరు చరిత్రలోనే ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక 20-30 వేల మంది కంటే మించిన సభ జరగలే. ఇది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి సభ ఈ నియోజకవర్గంలో 1,50,000 మంది, 1,00,000కు పైన 1,50,000 లోపల జరిగే బహిరంగ సమావేశం. గొప్ప సభ. ఆ మనిషికి అంత జనంలో విలువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఉంది. గతంలో అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా ప్రొద్దుటూరుకు వస్తున్నారు, వేరే ఊరికి వస్తున్నారు అంటే కన్నా జనాన్ని సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది మందు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అనేక రకాల ప్రలోభాలతో పిలిపించుకోవాల్సిన పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఆ పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా జనం వస్తారు. అందులో కూడా రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ జనాకర్షణ కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. విపరీతం. మాకు నాయకులకైతే రాగిన పైసా పని లేదు. మేము చేయాల్సిందల్లా ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఒకటి చక్కదిద్దితే చాలు. మనుషులు పల్లెల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రావడానికి మేము వెహికల్ అరేంజ్ చేయగలిగితే చాలు. ఇక వాళ్ళు మా నుంచి డబ్బులు ఆశించడంలే, మందు ఆశించడంలే, భోజనాలు ఆశించడంలే, అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు కూడా లేరు. కరెక్ట్గా చెప్పాలంటే జగన్ వచ్చిన తర్వాత, జగన్ రాకముందు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో నన్ను ఎమ్మెల్యేగా అన్న అని చూస్తారు. జగన్ ఆడు వచ్చా అంటే నన్ను ఒకరిని ఇడిచిపెట్టి జంకొని పోతారు. వీళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ అంత క్రేజ్ ఉంది ఆయన అంటే. కొన్ని లక్షల మంది జనం సమీకరణ అయ్యే పరిస్థితి ఉంది ఆయన వచ్చే పరిస్థితి. ఇది ఈరోజు సమావేశం. ఇంత గొప్పగా ప్రొద్దుటూరులో సభ జరుగుతూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కడుపులో ఆవాలు పోసుకొని బతుకుతున్నారు. ప్రతిసారి అంతే. ఇక్కడ మేము ఏది కార్యక్రమం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి అల్లరి చేయాల్సిందే, ఏదో ఒక దాడి చేయాల్సిందే, ఏదో ఒకటి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసి పక్కదారి పట్టించడమో లేకుంటే సభను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం సామాజిక సాధికారిక బస్ యాత్ర జరిగితే బెనర్జని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళిత బిడ్డను హత్యా ప్రయత్నం చేసి నరికి వాడు ఇప్పుడు కూడా సరిగా కోలుకోలే. ఇంకా 6 నెలలు అయిందో ఇప్పుడు కూడా సరిగా కోలుకోలే. తలకు 2-3 పెద్ద ఆపరేషన్ చేసి వాడు 2-3 నెలలు హాస్పిటల్లో పడినాడు. తీర్మానంగా చంపే ప్రయత్నం చేసినారు. అప్పుడు అట్లా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళా చిల్లర పనులు వాసవి సర్కిల్ పై నుంచి ఫ్లెక్సీలు పెడితే మా వాళ్ళు ఇట్లా ఇట్లా రాత్రికి రాత్రే ఇట్లాంటి 18 కోసినారంట. 18 ఫ్లెక్సీలు ఇట్లాంటి కోసినారు. ఇట్లా అన్నీ ఒకే యాంగిల్లోనే బ్లేడ్తో కట్ చేసినారు. అన్నీ ఒకే యాంగిలే బ్లేడ్తో కట్ చేసినారు ఆ వాసవి సర్కిల్ పై నుంచి. దీనివలన ఏం లాభం వస్తుంది వాళ్ళకు? ఇట్లా ఫ్లెక్సీలన్నీ చించుకుంటా పోతే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో యువకులలో ఒక కోపాన్ని తెప్పించి గొడవల వాతావరణం క్రియేట్ చేయాలనే సభను అంతరాయం పట్టించాలని. ఇవన్నీ వరదరాజిరెడ్డి గారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా నాకు తెలియదు, కానీ చేసినది మాత్రం వరదరాజిరెడ్డి మనుషులే, పక్కా తెలుగుదేశం పార్టీ మనుషులే. ఇంకా తెలుగుదేశం పార్టీ మనుషులు కాకుండా ఇంకా సామాన్య ప్రజలకు ఏమన్నా ఫ్లెక్సీలు కోసే అవసరం ఉంటుందే? అది పోనీ మేము కోసుకునే దానికి మాకేమైనా అవసరం ఉంది? మా సభను మేము గబ్బు పట్టించుకునే దానికి మాకు అవసరం ఉందే? వాళ్ళు అట్లా కూడా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీని మించిన వాళ్ళే లేరు. మేము ఇంత డబ్బులు పెట్టి దీనికి 5,200 రూపాయలు గవర్నమెంట్ కట్టి, మేము లెక్క 5,000 పెట్టి 10,000 రూపాయలు పెట్టి కట్టుకొని తీరా జగన్ వచ్చే ముందు కోసుకొని ఎంత అట్లా గలీజ్గా చూసేదానికి అసహ్యకరంగా కనిపించే పరిస్థితుల్లో ఎట్లా పెట్టుకుంటాము? ప్రజలు ఎందుకు వస్తారు? కోసేది మాకు సరిపోని వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీనే, వరదరాడి మనుషులే. నేను వరదరాడికి తెలిసి చేయించినాడని చెప్పి చెప్పడంలే. తెలిసి చేయించినా తెలియక చేయించినా కానీ చేసినది మాత్రం నీ మనుషులే, వరదరాడి మనుషులే. అప్పుడు బెనర్జీ నరికినది తెలుగుదేశం పార్టీ మనుషులే. ఇంకా ప్రతిసారి ఇట్లా ఏదో ఒకటి చేస్తానన్నారు. నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మాటే. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, వాళ్ళ మానసిక ప్రవృత్తి ఏందనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇటువంటి చర్యలు చేసే వాళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తా ఉన్నా. ఇది ఒకవైపు. ఇంకో 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నుంచి ఇంకొక కోణం జరుగుతూ ఉంది. బంకచెన్నాయపల్లి చిన్న గ్రామం, 325 ఓట్లు ఉన్నాయి.
రాజేష్ అని మా పార్టీ కార్యకర్త నాయకుడు ఆ పిల్లోనికి ఫోన్ చేసి రాఘవరెడ్డి నువ్వు ఏజెంట్గా కూర్చోకూడదని బెదిరిస్తాడు. నువ్వు ఏజెంట్గా కూర్చోకూడదు నేను కూర్చుంటా అన్నా, మా పార్టీ అధికారం లేకొచ్చు, అది వచ్చిన తర్వాత నీకదా చూస్తాంరా కొడక. నక్కల్దిన సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేస్తారు. కామనూరు నక్కల్దిన మీద సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేసి అందరూ మా సైడ్ తిరుగుతున్నారు, నువ్వు కానీ అవతల పక్క కూర్చుంటున్నావు, కూర్చోకూడదు, నీకదా తేలుస్తాం, అట్లా ఇట్లా నీ భూములు కాదు ఇబ్బందులు పెడతాం, ఇంకోటి ఇబ్బందులు పెడతామని ఆ నక్కల్దిన సుబ్బారెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కామనూరు గ్రామంలో మా పార్టీని ప్రేమించే వాళ్ళు దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లో ఓటింగ్ జరగాలే. దేశమందరికీ స్వాతంత్రం వచ్చింది, ప్రొద్దుటూరు అందరికీ స్వాతంత్రం వచ్చింది, కామనూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలే. అడగా బానిస బతుకులు బతుకుతున్నారు పాపం వాళ్ళు. వరదరాజరెడ్డి గారు పుణ్యం అని ఎప్పుడు మీరే రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఏ రోజన్నా ప్రజల చేత ఓటు ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పమంటే కల్లిబొల్లి మాటలని చెప్తారు. ప్రజలకు మేమంటే అభిమానం అంటాం. ప్రజలకు అభిమానం అయితే ఓటు వేస్తే నీకు రావాలా, ఓటు నువ్వు వేసుకోకూడదు. ప్రజలకు నీ మీద అభిమానం ఉందని చెప్పి ప్రజల ఓటు నువ్వు వేసుకుంటావా? ప్రజల భూమి నువ్వు తింటావా? ప్రజల పని నువ్వు చేస్తావా? ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. మళ్ళీ 14 లేచిన నుంచి శిలక పలుకులు మాట్లాడతాడు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం. మిలిటరీ వాళ్ళు ఆడ సోల్జర్స్ ఉన్నారు, హిమాలయ పర్వతాల్లో కాయలు కచ్చన్నారు, వాళ్ళ పుణ్యాన్ని మనం బతుకుతామని పెద్ద పెద్ద మాటలు చెప్తావు. నీ ఊర్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. నీ ఊర్లో ఓటుకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పెట్టినావు. చేతనైతే రేపొద్దున ఎలక్షన్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపు. మరి ధైర్యం ఉంటే నీకు ఎక్కువ వచ్చాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయో చూస్తాము. పంకచెన్నాయపల్లిలో బెదిరించివి నీ తమ్ముడు రాఘవరెడ్డి, నీ కొడుకు కొండారెడ్డి ఏమో కామనూరు నక్కల్దిలో బెదిరించారు. కామనూరులో మీరు బెదిరిస్తున్నారు. రేణుకాని మా పాపను భద్రం రేపొద్దున ఏజెంట్ కూర్చుంటే నీ మూడు నీ కథ రాండి, మనం మాట్లాడుకున్నాం, మనం ఒకటి రాండి మాట్లాడుకున్నాం, మాట్లాడుకునేదాన్ని మీరు రాకపోతే మీ కథ తేలుస్తాం అని నయము భయము స్వయము అన్ని పెట్టి ప్రలోభాలు. ఒక చోట 500 ఓట్లు, ఒక చోట 300 ఓట్లు, 500 ఓట్లు ఉంటే చిన్న చిన్న ఓట్లకు కూడా బెదిరించుకొని రిగ్గింగులు చేసుకోవాలని ప్రయత్నం చేసే పరిస్థితికి మీరు వచ్చినారు. మీరు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాలు ఉన్నంతసేపు ఇక్కడ హింస పెరిగేదానికి ఆస్కారం ఉంది, ప్రజాస్వామ్యం చచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. కవ్వింపు చర్యలు చేయడం కానీ, దాడులు చేయడం కానీ, రిగ్గింగులు చేసుకోవడం కానీ, ఎన్నిక కావడానికి ఎన్ని అక్రమమైన మార్గాలు ఉన్నాయో అన్ని అక్రమమైన మార్గాలు అవలంబించే మనస్తత్వం కలిగిన వాడు వరదరాజిరెడ్డి. ఇది స్పష్టంగా నేను అధికారులకు చెప్తానా, ప్రజలకు చెప్తానా, ఈ వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు చెప్తా ఉన్నా. నేను నోటితో సమాధానం చెప్తారు అబద్ధాల వల్ల, రిగ్గింగులతో సమాధానం చేస్తారు మోసాల వల్ల. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, వీళ్ళ నోటితో చేసేదానికి కానీ వీళ్ళ చేతితో చేసే దౌర్జన్యానికి కానీ అన్నిటికీ సమాధానం మీరు ఓటుతో సమాధానం చెప్పమని ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ, నేను సాధ్యమైనంత వరకు 101% ఓర్పునే పట్టగలుగుతా, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రయాణం చేయగలుగుతా, జరిగే ప్రతి పరిణామాన్ని మీకు చెప్పగలుగుతా. మీ ద్వారా ఓటు ద్వారానే వారిని సమాధి కట్టే ప్రయత్నం చేస్తా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.